వల్లభనేని వంశీ బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన్ను కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్తో పాటు ఆయన వేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ కొనసాగనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని, ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని పిటిషన్లో కోరారు. తనపై కుట్రపూరితంగా, కక్షపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాలు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారనేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు. ఇద్దరి పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. జైల్లో వల్లభనేని వంశీ ఉంటున్న సెల్ వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసులో సత్యవర్ధన్తో పాటు వల్లభనేని వంశీ, కొమ్మ కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజులను నిందితులుగా చేర్చారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మ కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్లపై కేసు నమోదు చేశారు పట్టమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వల్లభనేని వంశీ మోహన్ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపసు తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకుంటే వంశీ బ్యాచ్ 5 లక్షలు ఇస్తారని తమకు చెప్పారని, టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్ధన్ వినకుండా కేసు వాపసు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీ మోహన్, అతని అనుచరులు డబ్బులకు ప్రలోభపెట్టి చంపుతామని సత్యవర్ధన్ను బెదిరించారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.